మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు 2 నెలలంతా కాచి కాపాడి 3వ నెల మొదటి దినం రీతిగా ఉదయకాలను ప్రార్థించుకుని మన ఈ దినము జరుగుతున్న ఆరాధన బట్టి ప్రార్థన చేసుకుని మరి ఆరాధనగా మహిమకరం జరిగేలాగా అనేక నూతనాత్మలు కొత్త మందిరానికి వచ్చేలాగా ప్రార్థన చేసుకుని ఈ దినపు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. అలాగే ఈ దినపు వాగ్దానం కూడా ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి. 1 సమూయేలు 7:3 ఈ మాట్లాడబడింది. ఇక్కడ ఇశ్రాయేలు జనము మరి అష్టోత్తర దేవతలతోనూ మరి విగ్రహారాలతో ఉన్నప్పుడు మరి సమూయేలు అంటాడు, మీరు యెహోవా తట్టు తిరగండి, అప్పుడు మీకు జయాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఆయన తట్టు తిరగకుండా మనకి ఏ విజయం దొరకదు. ఎప్పుడైతే ఈ యొక్క ఇశ్రాయేళ్లు యెహోవా తట్టు తిరిగారో వాళ్ళకి వచ్చింది, జయం వచ్చింది, విజయం వచ్చింది. చూడండి 8వ వచనం, మన దేవుని యెహోవా ఫిలిష్తీయుల మనం రక్షించినట్టుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయగా మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఈ ప్రార్థన చేశారంట, యుద్ధానికి ప్రార్థన చేశారంట. ఏం చేస్తారు? 8వ వచనంలో ఈ మాట, 1 సమూయేలు 7:8 మన దేవుని యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనం చేసి మనం కూడా మనకు జయం పొందే వరకు, విజయం పొందే వరకు కూడా మనం ప్రార్థన మానకుండా మన సమస్యలను బట్టి, మన ఇరుకులను బట్టి, మన ఇబ్బందిని బట్టి 1-2 జాతం వదిలిపెడతాం. అలా కాకుండా మానకుండా ప్రార్థన చేస్తారంట. సమూయేలు గారు ప్రార్థన మనం చేస్తున్న దైవజనం చెప్తున్నారంట. అలాగే మనం కూడా మానకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జయాన్ని, విజయాన్ని ఇస్తాడు. అందుకే ఇశ్రాయేలుకి ఫలిష్తీయుల చేతుల నుంచి మరి విజయాన్ని ఇచ్చేది దేవాదేవుడు. అలాగే మీకు మీ జీవితాల్లో కూడా ఈ 3 నెలల్లో ఏదైతే ఇప్పటి వరకు పొందుకోలేదో, ఏదైతే కోల్పోయినో, ఏ సమస్యను బాధపడుతున్నావో ఆ సమస్యలు ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందులు అన్నట్లు విడిపించబడేలాగా దేవాదేవుడు మీకు సహాయం చేసిన గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయి. ఇప్పటి వరకు ప్రభువు తట్టు తిరగలేదమ్మా, దేవుని వైపు తిరిగితే దేవుడు మీకు తోడుకుండా మిమ్మల్ని దీవించి ఆశించను గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ కొరకు, మీ కుటుంబంలో ప్రార్థిస్తే మీరు నాతో ఏకీభవించి ప్రార్థన. జీవాధిపతి యేసు ప్రభు పరిశుద్ధన కృపగల వడకని క్రమలు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేస్తే ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. 2 నెలలంతా రేఖల జడిని భద్రపరిచి కాచి కాపాడి 3వ నెల మొదటి దినం ఉదయకాలంగా ప్రార్థించుకుని సహాయం చేస్తాం. ఈ నెలంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ నామ మహిమ ఉండగా సహాయం చేయండి. మా చుట్టూ మీకు కంచండి. నెలంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. యజమాని ద్వారా, తోటి పనివారి ద్వారా, ఎవరి ద్వారా, ఏ కీడు ద్వారా అందరితో సమాధానం, శాంతిని దయచండి, నెమ్మది దయచండి. ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని దీవించు. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యతో బాధపడిన విడుదల దయచండి. హాస్పిటలైజేషన్ బిడ్డలు ముట్టండి ప్రభావ, సహాయం చేయండి. అప్పులు బంధకాల నుంచి విడుదల దయచండి. ఈ 3 నెలల ప్రభావ ఏ కార్యక్రమం బిడ్డ చేయాలన్నా కార్యక్రమం మీరు తోడుగా ఉండండి, దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ఏ కుటుంబంలో తాగుడు బంధకాలు ఉన్నాయో ఆ బంధకాల నుంచి విడుదల దయచండి. ఇంకా ఎవరు గర్భాల కోసం గర్భాలు తెరవండి, గర్భాలను యెహోవా ఇచ్చిమని గర్భాలు తెరవడంలో సహాయం చేయండి, దీవించండి, ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డల చుట్టూ కంచి వేసి దినమంతా రేఖలు చేయడం భద్రపరిచి కాచి కాపాడి శాంతిని, సమాధానం, సంతోషం, నెమ్మది దాచి ఆర్థిక ఇబ్బందులను దూరపరిచి అప్పుల బంధకాలను విడిపించి సుఖనీకులు భద్రపరిచి దాచి కాచి కాపాడి మీకు మహిమకరంగా జీవితం దాచమని యేసు పరిశుద్ధమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవాదేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ యొక్క వాగ్దానం అనేక మంది బిడ్డలకి షేర్ చేయమని కోరుతున్నాను. ఆమేన్.